భయ్యా నరేంద్ర మోడీ రీసెంట్‌గా హైదరాబాద్ సభలో గోల్డ్ కనకండి, పెట్రోల్ వాడకం తగ్గించండి, ఎడిబుల్ ఆయిల్ యూసేజ్ తగ్గించమని చెప్పారు. దీని మీద కొంతమంది పాజిటివ్‌గా మాట్లాడితే, ఇంకొంతమంది నెగెటివ్‌గా మాట్లాడరంట. ఒక పీఎం ఇలా ఎందుకు మాట్లాడరంటే, మమ్మల్ని కొనొద్దు అనడానికి మీరెవరు అనే ప్రశ్న చాలా మందికుంది. సో, దీనివల్ల జరిగే లాభాలేంటి, నష్టాలేంటి క్లియర్ కట్‌గా మాట్లాడుకుందాం. నెంబర్ 1 గోల్డ్ భయ్యా. ఫస్ట్ ఇండియా వరల్డ్‌లోనే బిగ్గెస్ట్ గోల్డ్ ఇంపోర్ట్‌లో ఒకటి. మన దేశం బంగారం బాగా ఇంపోర్ట్ చేస్తుంది. గవర్నమెంట్‌లో కనిపించే ప్రాబ్లమ్ ఏంటంటే గోల్డ్ కొనడానికి ఫారిన్ కంట్రీస్‌కి డాలర్స్ పే చేయాలి. ఎక్కువ ఇంపోర్ట్ అంటే ట్రేడ్ డెఫిసిట్ పెరుగుతుంది. రూపీ వాల్యూ వీక్ అవుతుంది. ప్రైవేట్ ఇన్వెస్ట్‌మెంట్ అంటే ఫ్యాక్టరీస్, బిజినెస్ వెళ్ళాల్సిన మనీ గోల్డ్‌లో లాక్ అయిపోతుంది. సో నష్టాలు పబ్లిక్ కన్సర్న్ ఏంటంటే ఇండియా గోల్డ్ అనేది ఒక ఎమోషన్ అండ్ సెక్యూరిటీ అసెట్. విలేజ్‌లో ఉమెన్స్ గోల్డ్ ఎమర్జెన్సీ సేవింగ్స్ లాగా ఉంటుంది. ఇన్ఫ్లేషన్ పెరిగినా కూడా అప్పుడు గోల్డ్ వాల్యూ అనేది ప్రొటెక్ట్ చేస్తూ ఉందంట. సో అందుకే జనాలైతే ఎందుకు కొనొద్దని చెప్పేసి క్వశ్చన్ అయితే రేజ్ చేస్తూ ఉన్నారు. దీనివల్ల ఎక్కువ నష్టపోవడం మాత్రం భయ్యా జ్యువెలరీ షాప్ భయ్యా. సో దానివల్ల కొంచెం ప్రాబ్లం అయితే అవుతుంది. నెంబర్ 2 పెట్రోల్ యూజ్ని తగ్గించడం. ఇండియా క్రూడ్ ఆయిల్ మోస్ట్లీ ఇంపోర్ట్ చేసుకుంటే భయ్యా ఇంటర్నేషనల్ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ని కొనాలి. మెయిన్ రీజన్ వచ్చేసి క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ బిల్ చాలా హ్యూజ్ ఉంటుంది. డాలర్ పేమెంట్ చేయాలి. ఆయిల్ ప్రైస్ పెరిగితే ఇండియాలో ఎకనామిక్ ప్రైస్ అయితే పెరుగుతుంది. దీనివల్ల వచ్చే లాభాలు ఏంటంటే ఫ్యూల్ యూజెస్ దీనివల్ల చాలా అయితే లాభాలు ఉన్నాయి. ఫ్యూల్ యూజ్ తగ్గితే మాత్రం ఇంపోర్ట్స్ తగ్గుతాయి, పొల్యూషన్ తగ్గుతుంది, ట్రాఫిక్ ఫ్యూల్ ఎక్స్పెన్స్ రెడ్యూస్ అవ్వచ్చు, ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేది ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతూ ఉంది, అంటే దానికి ట్రాన్స్పోర్ట్ అయితే పెరుగుతూ ఉంటుంది అంటే. సో దీనివల్ల గ్రోత్ అనేది సపోర్ట్ అయితే పెరుగుతూ ఉంది. దీనివల్ల ఇంకో బెనిఫిట్ అంటే ఇన్ఫ్లేషన్ కొంచెం అయితే కంట్రోల్ అయితే ఉంటుంది. ఇది ఒక వైపు మాత్రమే. మరి పబ్లిక్ రైట్స్ ఎలా ఉందంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అన్ని ప్లేస్ అయితే స్ట్రాంగ్ అయితే ఉండబయ్యా. మిడిల్ క్లాస్ ట్రాన్స్పోర్టేషన్ అయితే మ్యాక్సిమం అయితే పెట్రోల్ లేకుండా పని జరగదు. ఎందుకంటే రూరల్లో దాదాపు అయితే బైక్, కార్ లేకుండా ఏ పని జరగదు. ఒక్కసారి మీరు ఆలోచించండి, ఇప్పుడు అన్ని విలేజ్కి వస్తే ఎవ్రీడే అనేది రెగ్యులర్ బస్సులు ఉంటాయా? ఒక బస్సు ఇంకో బస్సు రావడానికి అయితే మధ్యలో ఖచ్చితంగా 2 hours గ్యాప్ ఉంటుంది. అది కూడా కొన్ని విలేజ్కి ఉంటాయి, కొన్ని విలేజ్ మొత్తానికి ఉండదు. అలాంటి ఏముంటుంది, బైకో కారో ఖచ్చితంగా కావాల్సిందే. మన ఇంట్లో ఫ్రెండ్స్కి ఫోన్ చేసి వాళ్ళు రమ్మని చెప్పడం అయితే జరుగుతూ ఉంటుంది. ఇది చాలా వరకు రెగ్యులర్ జరిగే ప్రాసెస్. సో దీనివల్ల అయితే చాలా కష్టం. అందుకే పబ్లిక్ ఏమన్నారంటే ఆల్టర్నేట్ ఫెటిసిటీ ఇంప్రూవ్ చేయాలి. అది యూజే తగ్గకుండా చెప్పాలంటే అవన్నీ లేకుండా యూజే తగ్గించండి అంటే మనోళ్ళు తెలిసిన విషయంగా రియాక్ట్ అనేది కొంచెం నెగిటివ్గానే ఉంటుంది. నెక్స్ట్ ఆయిల్స్ భయ్య. సన్‌ఫ్లవర్ ఆయిల్, పీనట్ ఆయిల్, గ్రౌండ్‌నట్ ఆయిల్ అది 2 ఒకటి అనుకోండి. ఏ ఆయిల్స్ అయినా దాదాపు మొత్తం ఇంపోర్ట్ పైన డిపెండ్ అయి ఉంటుంది భయ్య. మన దగ్గర వచ్చే చాలా అంటే చాలా తక్కువ. ఐ థింక్ 20% అనుకుంటాం. మిగతా 80% మొత్తం ఇంపోర్ట్ చేసుకుంటాం. సో ఇలాంటి సిచ్యువేషన్‌లో మన ఆయిల్ యూజ్ తగ్గితే మాత్రం వాళ్ళకు పెట్టేదానికంటే మనం వాడేది కొంచెం తక్కువవుతుందన్నమాట. సో దీనివల్ల బెనిఫిట్ ఏందంటే ఆయిల్ తగ్గితే మాత్రం ఆడి కన్జంప్షన్ తగ్గుతుంది కాబట్టి వాళ్ళకి పేయాల్సిన మనీ కూడా మన ఇండియాకే వస్తుందన్నమాట. దీనివల్ల మన రెగ్యులర్‌గా వాడే మస్టర్డ్ ఆయిల్ గానీ, జింజర్ ఆయిల్ గానీ మన దగ్గర ఎక్కువ వాడతాం కాబట్టి అలాంటివి యూజ్ చేస్తే మాత్రం బెనిఫిట్ ఉంటుంది. కానీ ఇండియాలో మోస్ట్లీ వాడేదైతే సన్‌ఫ్లవర్ ఆయిల్, పామ్ ఆయిల్ అండ్ గ్రౌండ్‌నట్ ఆయిల్. ఇవన్నీ కూడా మోస్ట్లీ దాదాపు వచ్చేదంతా ఇంపోర్టే భయ్యా. మన దగ్గర చేయడం చాలా కష్టం అనుకోండి. సో మన దగ్గర రెగ్యులర్ అంటే మన లోకల్‌గా దొరుకుతది. కానీ కాస్ట్ ఎక్కువ అంట. బట్ బయట నుంచి తీసుకొస్తే మాత్రం కాస్ట్ తగ్గుతుంది. సో దీనివల్ల యొక్క అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్ ఇదనమాట. ఇక ఓవరాల్ చెప్పాలంటే భయ్యా పబ్లిక్ రియాక్షన్ ఏందంటే వేరే ఉంటది గానీ గవర్నమెంట్ వర్షన్‌లో మాత్రం ఇంపోర్ట్‌ని, డాలర్ సేవింగ్, రూపీ స్టెబిలిటీని, ట్రేడ్ డెఫిసిట్‌ని కంట్రోల్ చేయడం, లాంగ్ టర్మ్‌ని ఎకనామిక్‌లో షేర్ చేయడం. పబ్లిక్ ఏందంటే ఫస్ట్ ఉన్న వాటిని మంచి చేసి తర్వాత మనం తగ్గించమని చెప్పేసి వాళ్ళు అంటా ఉన్నారనమాట. ఈ ఒక్కొక్కరు ఒక విజన్ ఉంటదనమాట. మీరేమన్నా కింద కామెంట్ చెప్పండి. రైట్ ఆర్ రాంగ్ అనేది చూద్దాం ఏమవుతుందనేది. థాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.